గణపతయే నమః. కార్తీక పురాణం మొదటి రోజు. కార్తీక మాసం హరిహర మాసం, హరిహర స్వరూపం. కార్తీక మాస మాహత్యాన్ని వశిష్ఠుడు జనకునకు, శౌనకాది మహాములకు శుకుడు, పార్వతీదేవికి పరమశివుడును వివరించారు. ఈ కార్తీక వ్రతం అందరూ ఆచరించవచ్చు. ఇది అన్ని రకాలైన పాపాలను పోగొట్టును. దీనిని ఆచరించినచో అనంత ఫలమునిచ్చును. వినిన మాత్రమునే నరక బాధలు పోవును, ఇహపర సుఖములు లభించును. ఈ కార్తీక వ్రతమును అందరూ ఆచరించవచ్చు. వేకువఝామున సూర్యుడు తులారాశి అందుండగా కాలకృత్యములను తీర్చుకుని స్నానమును ఆచరింపవలెను. దైవ పూజ చేయవలెను. దాన ధర్మములు చేయవలెను. విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేయవలెను. ఇహ కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంతో విలువ, గొప్పతనం ఉన్నది. ఈ కాలమున నదీ స్నానము ఉత్తమము. స్నానము చేసి నారాయణునకు, శివునకు, భైరవునకు నమస్కరింపవలెను. సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యునకు అర్ఘ్యము, పితరులకు ఒడ్డున తర్పణములు 3 దోసిలుగా విడువవలెను. నదీ స్నానము మహాఫలితమునిచ్చును. విభూతి తిలకములను ధరింపవలెను. భగవానునికి గంధము సమర్పింపవలెను. తన ఇంటి వద్ద లేక ఆలయమున రావి చెట్టు క్రింద కాని కూర్చొని కార్తీక పారాయణ పఠన శ్రవణములు కావింపవలెను. ఆలయ గృహ తులసి మాత వద్ద దీపారాధన చేయవలెను. శక్తి కొలది నివేదించిన నైవేద్యమును పంచి మిగిలినది స్వీకరింపవలెను. ఇలా చేసిన ప్రస్తుత జన్మ పాపములనియు పోవును. కనీసము ఈ వ్రతము చేయువారు చూసి కనీసము నమస్కరించు మాత్రమున వ్రత ఫలము దక్కగలదు. మొదటి రోజు పారాయణం సమాప్తం. నమస్కారం.